పశ్చిమ గోదావరి జిల్లా అచంట నియోజకవర్గంలో చేగొండి సూర్యప్రకాష్ పై జన సైనికులు మండిపడుతున్నారు. అచంటలో జనసేన ఇన్ఛార్జ్ ఇక్కడే వైసీపీలో చేరారని, జన సైనికులంతా పవన్ కళ్యాణ్ వెంటే ఉన్నారని నియోజకవర్గం జనసేన అధ్యక్షులు తోట ఆదినారాయణ వెల్లడించారు. చేగొండి సూర్యప్రకాష్ సొంత ప్రయోజనాల కోసం పార్టీ మారారని, ఆయన ఇష్టానికి వదిలేస్తున్నామన్నారు. మీ తండ్రిని చూసి మీకు గౌరవం ఇచ్చామని, పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాటకు కట్టుబడి మిమ్మల్ని మేము గౌరవించామని తెలిపారు. అచంట నియోజకవర్గంలో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి పితాని సత్యనారాయణకు 30,000 మెజార్టీతో గెలిపించి జన సైనికుల సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేశారు. ఎస్సీ ఎస్టీ మైనార్టీలు జనసేన పార్టీలో ఉన్నారని, పవన్ కళ్యాణ్ ఆశయాల కోసం ఆయన పిలుపును తూచా తప్పకుండా పాటిస్తామని తోట ఆదినారాయణ పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టిన కారణం ఏంటంటే, మన ఆచంట నియోజకవర్గంలో మన చేగొండి సూర్యప్రకాష్ గారు అని ఒక ఆయన ఇన్ఛార్జిగా ఉండేవారు. ఆయన ఏమైందో ఏంటో తెలియదు, కానీ మన పీతాన్ గారు పాదయాత్ర చేసినప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా ఏదో రెండు మూడు దుక్కులకి ఏదో నామమాత్రంగా వచ్చారు. వచ్చి ఎక్కడికన్నా రమ్మని ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరిని కేకేసినా కూడా వస్తాను, మీరు కానిచ్చేయండి అంట ఎవరిని కూడా ఎదవల్ని వెళ్ళలేదు, ఈయన రాలేదు. కానీ ఈ ఆచంట నియోజకవర్గంలో కాపులే కాదు, ఈర మహిళలైనా జన సైనికులైనా అందరూ కూడా, ఒక్క నాయకుడు వెళ్ళిపోయినా కూడా అందరూ కూడా మన ఆచంట నియోజకవర్గంలో ఉన్న కాపులందరూ కూడా, కాపులే కాకుండా ఉన్న కాస్టులందరూ కూడా, ఎస్సీ బీసీ మైనార్టీలు అందరూ కూడా ఈ